అందరికీ నమస్కారం. ఈరోజు మా దీక్ష మూవీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ పెడుతున్నాము. మూవీ దాదాపుగా అంటే పోస్ట్ ప్రొడక్షన్స్లో కొన్ని సీజీ వర్క్స్ వల్ల లేట్ అయింది. త్వరలో అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాము. అయిపోయింది దాదాపుగా. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. దీనిలో 5 సాంగ్స్ ఉన్నాయి. అందులో 3 మధుప్రియతో పాడించాం. ఒక సాంగ్ మా అక్సర్ ఖాన్ సాంగ్ పెద్ద హైలైట్ అవుతుంది, నంది నంది అని. చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా అమ్మాయికి మంచి పేరు వస్తుంది. అమ్మాయి ఆల్రెడీ డ్యాన్సర్ కాబట్టి చాలా బాగా ఉంటుంది డ్యాన్స్ కూడా. సినిమా అంటే దీక్ష అంటే ఒక మనిషి దీక్ష పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మా హీరో క్యారెక్టర్. అందులో చాలా అద్భుతమైన యాక్షన్ మా హీరో కిరణ్ది చాలా బాగుంటుంది. మంచి ఫైట్స్. అలాగే దాదాపుగా మా తిగల కృష్ణారెడ్డి కాలేజీలోనే ఒక 15 రోజులు షూట్ చేయడం జరిగింది. అలానే ఒక మంచి పెద్ద ఫైట్ హీరో కిరణ్ గారిది. కిరణ్ దాదాపు 20 సినిమాలు చేసినాడు ఇప్పటికీ హీరోగా. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ముఖ్యంగా ఏంటంటే ఇందులో 1 మినిట్ డైలాగ్ ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా తడబడకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా హీరో చెప్పినట్టు ఏ హీరో చెప్పినా ఎంతకన్నా చాలు అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన డైలాగ్. ఇప్పుడు మీకు చెప్తాడు ఆయన స్పీచ్లో ఆ డైలాగ్ చెప్తాడు. 1 మినిట్ డైలాగ్ ఉంటుంది. అంటే సినిమాలో ఆయన ఒక భీముడు క్యారెక్టర్, అంటే సినిమాలో ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఉంటుంది ఆయనకు. ఆర్టిస్ట్గా ఉండి నంది అవార్డు సాధించాలనేది ఆయన ఒక తపన. దాంట్లో భాగంగానే ఒకటి భీముడు క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో హీరోయిన్ కొందరు విలన్స్ చేసి అమ్మాయిని చేస్తారు. రేపు ముందర ఈ ఫైట్ ఉంటుంది. అప్పుడు ఆ డైలాగ్తో ఫైట్ అన్నట్టు చాలా బాగా చేశాడు. చాలా బాగుంటుంది. దీనికి నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్గా, అలాగే మాకు మరొక సమర్పక అంటే ప్రొడ్యూసర్గా మా డిఎస్ రెడ్డి గారు, ఆయన ఇంతకుముందు కూడా ఒక సినిమా చేస్తున్నారు. వారు కూడా దీనిలో భాగస్వామ్యం మాకు సినిమా కోసం వారికి కూడా చాలా ఇంట్రెస్ట్. అనుకుంటా ఇండస్ట్రీస్లో మంచి పేరున్న వ్యక్తి వారు మాతో కలిసి పనిచేస్తున్నారు. మా ఛాంబర్లో మెంబరు వారి మాకు మంచి సహకారంతో ఈ సినిమా 100% హిట్ అయ్యచ్చు. దానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా దీంట్లో ఇంకొక హీరోయిన్ అలెక్య రెడ్డి ఉంది అమ్మాయితో ఒక సాంగ్ ఉంటుంది కిరణ్కి. అలాగే ఇంకొక విలన్ కాశ్మీర్ నుండి ఒకతన్ని తీసుకొచ్చి ఇందులో విలన్గా ఇంట్రడ్యూస్ చేశాం. వారు కూడా చాలా బాగా చేశారు. అలాగే మా తులసి కూడా ఒక మంచి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి కూడా బాగా చేసింది. ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. దీనికి మ్యూజిక్ రాజ్ కిరణ్, 5 పాటలు ఉంటాయి. రాజ్ కిరణ్ చాలా మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే సాంగ్స్ అన్నీ బాగా వచ్చినాయి. కథ పరంగా కూడా బాగా ఉంటుంది. దీనికి ఎడిటింగ్ అంతా మా మేనగా స్ట్రీమ్ చేస్తా ఉన్నాడు. కంప్లీట్ అయ్యింది. త్వరలో అన్ని అంటే ట్రైలర్ రిలీజ్ కూడా త్వరలో పెట్టదలుచుకున్నాము. ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలి. డెఫినెట్గా నేను అంటే ఒక 10 years గ్యాప్ వచ్చింది నాకు. సినిమా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు టైం బట్టి నేను సినిమాలు చేయలేకపోయినా ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు చేసినాం. దీని వెంబడే కబడ్డీ అని కూడా స్టార్ట్ చేసినాం. దాన్ని కూడా పాటలను రికార్డ్ చేసినాం. 2 మంగిలి పాడింది, 2 మధుప్రియ పాడింది, 1 గీతామాధురి పాడింది. అది త్వరలో సెట్స్ పైకి రాబోతా ఉంది. త్వరలో అది అన్ని భాషలలో చేస్తున్నాం కబడ్డీ. దాంట్లో మా అక్స కూడా చేస్తూ ఉంది. ఇంకొక హీరోయిన్, 2 హీరోయిన్స్ సెలెక్ట్ చేసేది ఉంది. తప్పకుండా ఈ సినిమాని హిట్ చేసి మేము కంటిన్యూగా సినిమాలు చేసే విధంగా సపోర్ట్ చేయాలని ప్రేక్షకులు కూడా మరి కోరుతూ, తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్, తెలుగు తమిళ్లో హీరో చేస్తున్నాను. ముందుగా దీక్ష మూవీ ఈ ప్రెస్ మీట్ పెట్టారు మా రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అన్న. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు హీరోగా. లైక్ ఏంటంటే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి హీరోగా. అందుగురించే
చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తర్వాత అక్షా ఖాన్ గారు, తులసి గారు, మా కో ప్రొడ్యూసర్ రెడ్డి అన్న గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్టు దీక్ష అనే సబ్జెక్ట్ అనే దానికన్నా మన రామకృష్ణ అన్న గారు ఇంతకు చెప్పినట్టు 10 years ఆయన అక్కడ ఇది మన చాంబర్ మీద ఫోకస్ చేయడం వల్ల డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు. 10 years కూడా దీక్షగా చేసి నలుగురితో స్టార్ట్ చేసింది. కొన్ని వేల మంది ఇప్పుడు కార్మికులు కావచ్చు, 24 క్రాఫ్ట్స్ కావచ్చు మా చాంబర్లో ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒక కార్మికుడిని, యాక్టర్గా. మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని హీరోగా ఎదిగి తెలుగులో, తమిళ్లో, మిగతా భాషలో కూడా చేస్తున్నాను. ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ కూడా షూటింగ్ జరుగుతుంది పెద్ద దాంట్లో. అన్న ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల మేము కూడా ఈ సినిమాని ఒక దీక్షలా తీసుకొని, సినిమా పాయింట్ చాలా బాగుంటుంది. ఒక హీరో పడే స్ట్రగుల్, ఆయన ఎలా ఎదిగాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చి ఆయన అనుకునేది ఎట్లా సాధించాలనే దీక్ష అందరు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక అన్నగారు చెప్పినట్టు నేను చాలా మూవీస్ చేశాను. తెలుగులో 22 ఫిల్మ్స్ చేశాను, తమిళ్లో 2 చేశాను, మలయాళం, కన్నడ, హిందీలో కూడా చేస్తున్నాను. కానీ దీంట్లో ఒక ఛాలెంజింగ్ డైలాగ్ ఒకటి ఇచ్చారనమాట. ఒక సాంస్క్రిట్ డైలాగ్. సాంస్క్రిట్ అంటే ఇది మన శివసహస్రనామం. శివసహస్రనామాన్ని ఒక డైలాగ్గా పెట్టడం అనేది, ఫస్ట్ ఆలోచన రావడం అనేది గ్రేట్. ఇప్పుడు హనుమాన్ సినిమాలో హనుమాన్ చాలీసా సాంగ్ అంతా ఉంటుంది, హీరో ఎస్టాబ్లిష్మెంట్. అలాగా మా సినిమాలో ఈ హీరోని కలవడానికి వచ్చినప్పుడు హీరో ఒక భీముడు గెటప్లో కాలేజ్లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ భీముడు గెటప్లో వచ్చిన డైలాగు 1 minute డైలాగు. అన్న నాకేం చెప్పారంటే, కిరణ్ ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తున్నావు నువ్వు, నీ టాలెంట్ నాకు తెలుసు, నీ టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకునే టైం వచ్చింది నీకు, 1 minute కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి చేయాలి అని అన్నారు. ఓకే అన్న, ఛాలెంజ్ అనుకొని ప్రాక్టీస్ చేశాను అన్న డైలాగ్. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నిరలోహిత కవచి కఠోరస్తు పురాంతక వృషాంకో వృషభారుడు భస్మోద్దులిత విగ్రహ సామప్రియ స్వరమయి స్త్రయీ మూర్తి రణేశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసము సూర్యగ్నిలోచన హవిర్యజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్య రేతో దుర్దృశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతి స్థానికో దిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విధవ్య క్రోధాక్ష ద్వార హరో హర భగనేత్ర విధవ్యక్త శాస్త్రాక్ష శాస్త్రప అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ శివాష్టోత్తర శతరామ స్తోత్రం సమాత్మం. ఓం నమ శివాయ. థియేటర్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫైట్ మాస్టర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం కానీ, డైలాగ్ని కంటిన్యూగా డైలాగ్ని షార్ట్ చేయడం కానీ నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తాయి. థియేటర్లో వస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు నేను రామకృష్ణకి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ఇందాక అన్నారు కబడ్డీ జట్టు అని, నా పేరు చెప్పడం మర్చిపోయింది. మన ట్రావెలింగ్ ఎప్పుడు ఇలా ఉండాలి. మేము మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి చాలా ఛాలెంజ్గా తీసుకుని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్, హిట్ సినిమాలు చేయాలని, సినిమాలు చాలామంది చేస్తున్నారు, హిట్ సినిమాలు చేయాలని చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. దానికి మీరందరూ సహకారం ఉండాలి. ఫస్ట్ ప్రింట్ మీడియా, ఎందుకంటే చిన్న సినిమాలని అంటే లైక్ అన్ని వసతులు కలుపుకొని సినిమా తీయడం వేరు, మనకున్న వసతుల్లో సినిమా తీసి సక్సెస్ చేయడం వేరు. అది మేము చేసే ప్రయోగం. దాని అన్నిటికీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలా అక్షా ఖాన్ గారు, మీకు ఆవిడ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సూపర్ డాన్సర్, సూపర్ యాక్టర్, సూపర్ పర్ఫార్మర్. అలాగే ఆవిడకున్న డిసిప్లిన్ నేను చాలా అప్రిషియేట్ చేస్తాను అక్షా ఖాన్ గారికి. అక్కడ ఉన్న అందరికీ మంచి పేరు రావడం మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Hello everyone, good morning, and first of all thank you so much to media people andariki ikkada vachinanduku Deeksha press meet ki. And now I want to specially thanks to Ramkrishna sir because inta manchi opportunity naaku ichinanduku I am very blessed sir, I am very grateful, and మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ నాకు ఇలానే సపోర్టివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీక్ష మూవీ వచ్చేసి వన్ ఆఫ్ లైక్ స్పెషల్ మూవీ నాకు, బికాజ్ దీంట్లో వచ్చేసి ఒక చాలా స్పెషల్ సాంగ్ ఉంది నాది. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ మీ అందరికీ ఆ సాంగ్ నచ్చుతుంది అని నంది సాంగ్ అనేసి. ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ సాంగ్ ఫర్ మీ, బట్ ఎనీ హౌ వి డిడ్ అండ్ వీ గేవ్ అవర్ బెస్ట్.
దీక్ష మూవీలో వచ్చేసి చాలా మంది నాతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ ఒక పర్సన్ అయితే మాతో పాటు ఉన్నారు, హీరో గారు కిరణ్ గారు. సో కిరణ్ గారుతో నేను ఫస్ట్ టైం వర్క్ చేసింది దీక్ష మూవీలోనే. ఈ మూవీతోనే పరిచయం అయింది సార్ కూడా, అండ్ ఈవెన్ ఎవ్రీవన్ ఆల్మోస్ట్. So what I saw in Kiran garu is that he's a very dedicated kind of person and chala hard working. Ante chinna scene aina gaani ledante inta grand edaina fight scene kuda unna kuda he always gives his like best. So నేను చూసాను అండ్ ఐఎమ్ వెరీ లైక్ నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు, బికాజ్ ఇలాంటి లైక్ టాలెంటెడ్ పర్సన్తో వర్క్ చేయడం అనేది మా అదృష్టం. అట్ ద సేమ్ టైం రామకృష్ణ సార్ అంటే నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను, బికాజ్ చాలా మంచి ఆపర్చునిటీ నన్ను ఇచ్చారు. దీంట్లో క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైక్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సీన్స్ చాలా బాగుంటాయి అండ్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ వచ్చేసి చాలా బాగుంది. ఎస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నాకు ఈ సినిమాతోనే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది, తులసి అనేసి. నేను నార్మల్లీ నాకు ఫ్రెండ్స్ ఉండరు, కానీ బట్ సమ్ షీ ఈస్ వెరీ స్వీట్ కైండ్ ఆఫ్ సోల్, కాబట్టి మేము అట్లా దగ్గరికి వచ్చేసాము. ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ద సాంగ్స్ ఇన్ ద కాంబినేషన్. అండ్ తనది ఫస్ట్ స్క్రీన్ పైన వస్తుంది, అంటే ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది, కానీ అట్లా మీకు అనిపించదు బికాజ్ షీ డిడ్ a wonderful job. So I wish and I hope that మీ అందరికీ మా దీక్ష మూవీ నచ్చుతుంది అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వెంటనే ఈ దీక్ష మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకొక మంచి గ్రాండ్ పాన్ ఇండియా మూవీ మేము ముందు తెచ్చేస్తాము, దట్ ఈస్ కబడ్డీ స్పోర్ట్స్ బేస్డ్. అండ్ దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దట్ మూవీ. సో ఐ విష్ అండ్ ఐ హోప్ ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ద లాస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినారు. నమస్కారం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న దీక్ష మూవీ నెక్స్ట్ మంత్ స్టేజ్ పై ఎక్కుతుంది. మన సర్వం డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామకృష్ణ గౌడ్ గారు నిరంతరం కష్టపడి లాంగ్ గ్యాప్ తర్వాత పిక్చర్ను నెక్స్ట్ మంత్ తెరపైకి వస్తుంది. ఈ మూవీ దీక్ష అనేది మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ పతాని రామకృష్ణ గౌడ్ గారు ఆ దీక్ష చేస్తూ 10 సంవత్సరాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ను ముందరకు తీసుకురావడానికి చేస్తూ పిక్చర్ ముందరికి తీసుకొని రావడం జరిగింది. దానంతా ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా ముందరికి వస్తూ ఉన్నది. ఈ మూవీలో మన కిరణ్ గారు చాలా బాగా హీరో చేశారు, చాలా మంచి ఫైటింగ్ చేశారు, చాలా మంచి ఫైట్ చేశారు. దెన్ అక్సా ఖాన్ రియల్లీ ఆమె ఎనర్జెటిక్ సాంగ్స్, యాక్టివ్గా హైలీ ఎనర్జెటిక్గా సాంగ్స్ ఏదైతే డ్యాన్స్ చేసిందో ఇట్ ఈస్ సూపర్. నెక్స్ట్ అందరూ ఆర్టిస్టులు అన్ని చాలా బాగా చేసిండ్రు. ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది. నేను నా మనస్ఫూర్తిగా పిక్చర్ 100% సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. Hi, this is Pujita. Please subscribe to TFCC YouTube channel. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.